జిల్లా పరిస్థితి ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిస్థితి ఒకసారి చూద్దాం. చిత్తూరు జిల్లాలో 14 స్థానాలు ఉన్నాయి. దీంట్లో వైసీపీ 4 స్థానాల్లో, తెలుగుదేశం పార్టీ 9 స్థానాల్లో, జనసేన పార్టీ 1 స్థానంలోనూ విజయకేతనం ఎగరవేయబోతున్నాయి. తంబళపల్లిలో జయచంద్రారెడ్డి తెలుగుదేశానికి విజయాన్ని అందజేస్తుంటే, పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తున్నారు. మదనపల్లిలో నిస్సార్ అహ్మద్ వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ విజయకేతనాన్ని ఎగరవేస్తున్నారు. చంద్రగిరిలో పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తుంటే, తిరుపతిలో అరణి శ్రీనివాసులు జనసేన పార్టీని గెలిపిస్తున్నారు. ఇక శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీని విజయం వైపుకి నడిపిస్తున్నారు. సత్యవేడ్లో నూకతోటి రాజేష్ వైసీపీని గెలిపిస్తుంటే, నగరిలో గాలి భానుప్రకాష్ తెలుగుదేశం పార్టీని విజయం వైపు నడిపిస్తున్నారు. కృపాలక్ష్మి గంగాధర నెల్లూరులో వైసీపీకి విజయాన్ని అందజేస్తుంటే, చిత్తూరులో గురజాల జగన్మోహన్ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నారు. పూతలపట్టులో మురళీమోహన్ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేస్తుంటే, పలమనేరులో అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలుస్తున్నారు. కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజయం సాధించబోతున్నారని మనకు తెలుస్తుంది. చిత్తూరులో ఉన్న మొత్తం 14 నియోజకవర్గాల్లో వైసీపీ 4 నియోజకవర్గాల్లో, తెలుగుదేశం 9 నియోజకవర్గాల్లో, జనసేన 1 నియోజకవర్గంలో విజయం సాధిస్తున్న విషయం మనకు కనిపిస్తుంది. చిత్తూరు పరిస్థితి ఎన్నికల ముందుకి, ఎన్నికల సమయానికి బాగా మారిన విషయం కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చిత్తూరుపై తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం మనకి ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చిత్తూరు తర్వాత రాయలసీమలో చాలా ముఖ్యమైన జిల్లా అనంతపురం జిల్లా పరిస్థితిని ఒక్కసారి చూద్దాం. అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈ 14 అసెంబ్లీ సెగ్మెంట్స్లో వైసీపీ 6 స్థానాల్లో విజయం సాధించబోతుందని మా పోస్ట్ పోల్ సర్వే తెలియజేస్తుంది. టీడీపీ 7 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 1 స్థానంలోనూ విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్న విషయం మనకు అర్థమవుతుంది. నియోజకవర్గాల వారీగా చూస్తే, రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు విజయం సాధిస్తారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ విజయం సాధిస్తారు. గుంతకల్లులో గుమ్మనూరు జయరాం విజయం సాధిస్తారు. వీరి ముగ్గురు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు. ఇక తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు. సింగనమలలో వీరాంజనేయులు వైసీపీ తరఫున విజేతగా నిలుస్తున్నారు. అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. కళ్యాణదుర్గంలో అమిలినేని సురేంద్ర బాబు తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేస్తుంటే, మడకసిర కరికర సుధాకర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారు. హిందూపురంలో బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలవబోతున్నారు. పెనుగొండలో సవితమ్మ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి వైసీపీ పార్టీ జెండా ఎగరవేయబోతున్నారు. ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైసీపీ తరఫున గెలవబోతున్నారు. కదిరిలో కందికుంట ప్రసాద్ తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇది అనంతపురం ముఖ చిత్రం. మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ 6, తెలుగుదేశం పార్టీ 7 స్థానాల్లో విజయం సాధించబోతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనంతపురంలో 1 స్థానంలో గెలవబోతుంది. అనంతపురం తర్వాత రాయలసీమలో మరో ముఖ్యమైన ప్రాంతం ఉమ్మడి కర్నూలు జిల్లా. ఉమ్మడి కర్నూలు జిల్లా ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి చూద్దాం. కర్నూలులో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14 నియోజకవర్గాల్లో వైసీపీ 7 నియోజకవర్గాల్లో, తెలుగుదేశం పార్టీ 7 నియోజకవర్గాల్లో విజయం సాధించబోతున్నాయి. నెల్లూరు పద్ధతిలోనే కర్నూలు జిల్లాను కూడా వైసీపీ, టీడీపీ సమానంగా పంచుకోబోతున్నాయి. కర్నూలులో అసెంబ్లీ సెగ్మెంట్స్లో విజేతలను ఒక్కసారి చూస్తే, ఆళ్లగడ్డలో గంగుల నాని వైసీపీ తరఫున గెలవబోతున్నారు. శ్రీశైలంలో శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీ తరఫున గెలవబోతున్నారు. నందికొట్కూరులో డాక్టర్ దారా సుధీర్ వైసీపీ తరఫున గెలవబోతున్నారు. కర్నూలులో టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ తరఫున విజేతగా నిలవబోతున్నారు. ఇక పాణ్యంలో గౌరు చరితారెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. నంద్యాలలో ఎన్ఎండి ఫరూక్ తెలుగుదేశం పార్టీ తరఫున గెలవబోతున్నారు. బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లిలో తెలుగుదేశం జెండాను ఎగరవేయబోతున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్లో వైసీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. పత్తికొండలో కంగాటి శ్రీదేవి వైసీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. కొడుమూరులో బొగ్గుల దస్తగిరి టీడీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. ఎమ్మిగనూరులో జయనాగేశ్వర్ రెడ్డి టీడీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. మంత్రాలయంలో రాఘవేంద్ర రెడ్డి టీడీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. ఆదోనిలో వై సాయి ప్రసాద్ రెడ్డి వైసీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. ఆలూరులో బూసినే విరూపాక్షి వైసీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. ఇది కర్నూలు జిల్లా పరిస్థితి. ఉన్న 14 స్థానాలని తెలుగుదేశం, వైసీపీ సమానంగా పంచుకుంటున్నాయి. 7 స్థానాల్లో 2 పార్టీలు ఈ జిల్లాలో విజయం సాధిస్తున్నాయి. కర్నూలు జిల్లా తర్వాత కడప పరిస్థితి ఒకసారి చూద్దాం. కడప
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వంత జిల్లా. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. కడపలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. వైసీపీ 6 నియోజకవర్గాల్లో స్పష్టంగా విజయకేతనం ఎగరవేయటం మనకు కనిపిస్తుంది. తెలుగుదేశం 2 స్థానాలకు పరిమితం అవుతుంటే జనసేన బీజేపీ చెరొక స్థానంలో విజయం సాధిస్తున్న విషయం మనకు కనిపిస్తుంది. కడపలో అసెంబ్లీ సెగ్మెంట్స్ విషయానికి వస్తే డాక్టర్ దాసరి సుధా బద్వేల్లో వైసీపీ తరఫున విజయాన్ని సాధిస్తున్నారు. రాజంపేటలో సుగవాసి సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ తరఫున విజయాన్ని సాధిస్తున్నారు. అంజాద్ బాషా కడప నియోజకవర్గంలో వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. రైల్వే కోడూరులో అరవ శ్రీధర్ జనసేన పక్షానికి విజయాన్ని అందజేస్తున్నారు. ఇక రాయచోటిలో గడికోట శ్రీకాంత్ రెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేస్తున్నారు. పులివెందుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయాన్ని అందుకోబోతున్నారు. కమలాపురంలో రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి భారతీయ జనతా పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. ప్రొద్దుటూరులో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగుదేశానికి విజయాన్ని అందజేయబోతున్నారు. ఇది కడప జిల్లా ముఖ చిత్రం. కడప జిల్లా పైన వైసీపీ పట్టు చాలా తీవ్రంగా కనిపిస్తుంది. వైసీపీ 6 స్థానాల్లో విజయం సాధిస్తుంటే తెలుగుదేశం పార్టీ 2 స్థానాలకు పరిమితం అవుతుంది. జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు చెరొక స్థానాల్లో విజయం సాధించడం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మా పోల్ స్టడీ తొలి సినేరియోలో టీడీపీ 99 స్థానాల్లో గెలుస్తుందని తేలింది. జనసేన 18, బీజేపీ 3 చోట్ల విజయకేతనం ఎగరవేయబోతున్నాయి. ఇక వైసీపీ 53 స్థానాలకే పరిమితం అవుతుందన్న విషయం కూడా పోల్ స్టడీలో అర్థమవుతుంది. ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఈసారి 2 స్థానాల్లో గెలుస్తుందని మా పోల్ స్టడీలో తేలింది. ఓవరాల్గా తెలుగుదేశం కూటమి 120 సీట్లు దక్కించుకోబోతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన 53 సీట్లు గెలుచుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో తెలుస్తుంది. ఇటువైపు చంద్రబాబు నాయుడు కూటమి సభ్యులు ఉన్నారు, వారు 120 సీట్లలో విజయం సాధించబోతున్నారన్న విషయం అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు కూటమి 120 స్థానాల్లో విజయం సాధించబోతుండగా కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల అధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవబోతుంది. 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించబోతుందని మా పోల్ స్టడీ తెలియజేస్తుంది. పోలింగ్కి ముందు ఆర్టీవీ పోల్ స్టడీలో ఏం చెప్పిందో, పోల్ స్టడీలో ఎన్ని స్థానాల్లో గెలుపు తారుమారైందో ఇప్పుడు చూద్దాం. పోల్ స్టడీలో టీడీపీ 95 స్థానాల్లోనూ, జనసేన 13 స్థానాల్లోనూ, బీజేపీ 3 చోట్ల గెలుస్తాయని తేలింది. వైసీపీ 63 స్థానాల్లో, కాంగ్రెస్ 1 చోట గెలుస్తుందని చెప్పాం. ఇక పోల్ స్టడీలో టీడీపీ 99, జనసేన 18, బీజేపీ 3 సీట్లు గెలుస్తాయని తేలింది. వైసీపీ 53 స్థానాలకు పరిమితం కాగా కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుస్తుందన్న విషయం స్పష్టమైంది. అంటే టీడీపీకి 4, జనసేనకి 5, కాంగ్రెస్కు 1 స్థానం పెరిగినట్టు కనిపిస్తుంది. ఇక్కడ పోల్ స్టడీల మధ్య తేడాని మనం స్పష్టంగా చూడొచ్చు. కూటమి 111 స్థానాల్లో విజయం సాధిస్తుందని మేము పోల్ స్టడీలో చెప్పాము. తెలుగుదేశం పార్టీ 95 స్థానాల్లో గెలుస్తుంది, వైసీపీ 63 స్థానాల్లో గెలుస్తుందని. ఇక్కడ పోల్ స్టడీలో ఈ సంఖ్యలు కాస్త మారాయి. టీడీపీ 99 స్థానాల్లో గెలుస్తుందని పోల్ స్టడీలో తేలగా వైసీపీ బలం 53 స్థానాలకు తగ్గిందని పోల్ స్టడీలో తేలింది. కాంగ్రెస్కున్న 1 స్థానం బలం పోల్ స్టడీ నుంచి పోల్ స్టడీకి 2 స్థానాలుగా మారింది. జనసేన 13 స్థానాల నుంచి 18 స్థానాలకి విజేతగా మారింది. 18 స్థానాల్లో జనసేన విజయకేతనం ఎగరవేస్తుందని తెలుస్తుంది. మొత్తానికి కూటమి 120 స్థానాలని కైవసం చేసుకుంటుందని మా పోల్ స్టడీ సినేరియో